ఆమెకు భయమైన ప్లేసు. రాకి ఒకసారి చూపిరా. సో అంటే దీంట్లో డన్. మీరు అనుకున్నట్టు తప్పు నాదైతే నాకు ఓకే. నే చేసిన తప్పది ప్రేమ, నిన్ను నేను నమ్మడమా, నా చావు. ఎవరిని పెట్టుకున్నావు, ఎవరు ఉంచుకున్నావు? నైట్లో దూరం జరుగు. ఫస్ట్ నా కోపం తెప్పియకు. అందరు చూస్తారు, పైకి రాకు. ఇప్పుడేం నన్ను బ్లేమ్ చేద్దామని వచ్చావా? ఇన్ని రోజులు చేసిందంట, అది నీకుండాలి. ఉంచుకున్నావా? చెంప వల్ల కొడతా నా దగ్గర ఇసొట్టి మాట్లాడక సాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, నేను ఇవాళ మార్నింగే వైజాగ్ నుంచి విజయవాడ నుంచి వచ్చేసాను. సో నాకు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేసిర్రు. నాకు చాలా మాట్లాడేసింది మేడం గారు. మేడం గారు అంటే తెలుసు కదా, నా పిల్ల అంటే మీ సనా. సో నాకైతే నేను ఫోన్ చేసిన, రమ్మని చెప్పిన. ఎక్కడంటే చాలా డేంజరస్ ప్లేస్లో ఉన్నా. చాలా అంటే చాలా నాకు ఇష్టమైన ప్లేసు, ఆమెకు భయమైన ప్లేసు. రాకి ఒకసారి చూపిరా. ఇటు తిప్పేసేయి. నాకు ఇష్టమైన ప్లేసు, ఆమెకు భయమైన ప్లేసు. ఎందుకంటే ఏదైనా ఇవాళ అయిపోవాలని ఫిక్స్ అయిపోయినా. అంటే ఆమె ఏమనుకుంటుందో నాకు తెలియదు. సో కామెంట్లలో మీరు కూడా పెడుతుర్రు. కొంతమంది సాయి సన ఫర్ ఎవర్, సాయన్న బ్యాక్ అనుకుంటారు, సాయన్న వచ్చేసాయన్న మాట్లాడన్న అని చెప్తుర్రు. కానీ కొంతమంది లంజోడుక అది ఇది మాట్లాడుతుర్రు. గైస్ నేను ఏమంటున్నా అంటే, నా సైడ్ నుంచి మీరెందుకు ఆలోచిస్తలేరు సన గురించి ఆలోచించినట్టు? నాకు అది అర్థమవుతలేదు. నాకు చాలా టెన్షన్స్ ఉంటాయి. నాకు ఒక 15 days నుంచి బ్యాక్ పెయిన్, ఒక ½ an hour కన్నా నేను నిలవలేకపోతున్నా. అది ఆమెకు తెలియదు, చెప్పినా పట్టించుకోలేదు. సో అంటే దీంట్లో డన్. మీరు అనుకున్నట్టు తప్పు నాదైతే నాకు ఓకే. నే చేసిన తప్పది ప్రేమ, నిన్ను నేను నమ్మడమా, నా చావు చివరి. మీకు నేను చెప్పాల్సింది నేను చెప్తున్నా. నేనేమనుకుంటున్నా అంటే, మళ్ళీ ఒకసారి కాల్ చేస్తా, ఎక్కడి దాకా వచ్చినా మేడం గారిని అయితే పిలిపిస్తా. ఇవాళ ఏదో ఒకటి క్లారిఫై అయిపోవాలని ఫిక్స్ అయిపోయినా నేను. ఎవరితోనో మాట్లాడుతుంది. ఎవరితోనో మాట్లాడుతుంది. హలో, ఎక్కడ మేడం? తొందరరా. ఎందుకు రావాలి? నేను రాను. చిన్న పని మన ఉంది, మాట్లాడాలి, చెప్పినా కదా. ఆ సమాధిలోకి నేను ఎందుకు వస్తా? నేను రాను. సమాధిలోకి రా. బయటనే ఉన్నా, వస్తున్నా. దా. చిన్న గేట్ ఓపెన్ ఉంటుంది, పెద్ద గేట్ కాదు. సో ఏంటిదంటే, అంటే ఆమె క్లారిటీ ఆమె ఇచ్చేసుకుంటుంది. నేను ఏమన్నా కానీ ఆమె క్లారిటీ ఆమె ఇచ్చేసుకుంటుంది. ఆమె కరెక్టే ఉంటుంది. వచ్చింది ఏం కాదు, తీయది. సరదైందా? వీడికెందుకు తీసుకొచ్చిన? వర్షం పడుతుంది. లేకపోయినా వీడియోలా అంటే నేను లేననుకున్నావా, లేకపోతే నేను ఉన్నా అనుకున్నావా, చచ్చిపోయినా అనుకుంటున్నావు అంటే అందుకే ఇలానే తీసుకొచ్చేసిన. ఇలా ఏదో ఒకటి అయిపోవాలని. అంటే వీడికి వస్తే ఏది వీడియోల గురించి క్లారిటీ ఇస్తారు? నేను ఇచ్చేస్తాను. నేను ఎటువంటి ప్లేస్లో ఇస్తాను, ఏమన్నా అయినా కానీ ఇక్కడ అయిపోతుంది కదా అని. నా దగ్గర తమాషాలు చెయ్యకూడదు. నేను వైట్ బట్టలు వేసుకొని వచ్చినాను. అయితే నేను బ్లాక్ కలర్ వేసుకొని వచ్చిన. ఇప్పుడు ఏంటి సాయి? అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి? నా గురించి నేనేమనుకుంటా? సీరియస్గా మాట్లాడుతున్నావు. అయ్యో, నేను నా ఇష్టంగా నేను మాట్లాడుతున్నా. నచ్చిన వీడియోలు నువ్వు కొట్టుకుంటున్నావు, నాకు ఫోన్ చేసి లేదు. యానివర్సరీ వీడియో ఎందుకు కొట్టినావు? అవును, నువ్వు తాగడానికి నీ మూడు బాగాలేదు, బిజీ ఉంటున్నావు, నేను కొట్టేసుకున్నా. ఫోన్ చేసినావా? ఎందుకు చేయాలి? నీకు లేనప్పుడు నేను ఎందుకు చేయాలి?
ఏయ్ మంచిగా మాట్లాడుతున్నా, నా దగ్గర నాటకాలు దేని మస్తు చూసి వచ్చిన మేడం. పోరా, ఏది నీ బాధ, ఏది ఎందుకు పిలిచినావు? మీ సన అవును బాయ్, నీకు తెలుసు నా గురించి, నీకు తెలుసు అందుకే నన్నే దెంగుతారు. అయితే నేనేం చేయాలి? తెలితే వాళ్ళని దెంగుతారు, అర్థమవుతుంది. నీ తప్పు, నా తప్పు కాదు, అర్థమైందా? అమ్మా సమాధిలోకి ఎందుకు తీసుకొచ్చి నాకు భయం అవుతుంది. బయటికి వెళ్ళి నాకు ఏదో ఒక క్లారిటీ ఇచ్చేస్తుంటే ఎలా? ఏం క్లారిటీ ఇవ్వాలి చెప్పి? విడిపోదామా? నీకు విడిపోవాలని ఉందా? అంటే దీన్ని ఇంకా పెద్ద గొడవ చేసేటైనా పోదామంటున్నావా చెప్పు. నేను అవన్నీ లేనే, నీ మైండ్లో ఉన్నాయి కదా, నీకు అదే ఉంది కావచ్చు. నా మైండ్లో తెప్పించిందే నువ్వు రా బాబు. ఇంకా నా మైండ్ ఖరాబ్ చేయకు. ఎందుకు ఫోన్ చేసావు, ఎందుకు రమ్మన్నావు అని అడగడానికి వచ్చిన. అదే నేను అడుగుతున్నా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నన్ను? నువ్వు ఏమన్నా లాస్ట్ వీడియోలో గుర్తుందా? నువ్వు సింగిల్ వీడియో, నేను సింగిల్ వీడియో. నేను సింగిల్ వీడియోనే కొడుతున్నాను. నన్ను మొన్న ఎట్లా పిలిచినావు? నువ్వు నన్ను మొన్న ఎట్లా పిలిచినావు? ఎట్లా పిలిచినా చెప్పు, ఎట్లా పిలిచినావు? ఎట్లా పిలిచినా? నేను కూడా అట్లనే పిలిచిన. ఓకే, అవు మరి ఎవరిని పెట్టుకున్నావు, ఎవరు ఉంచుకున్నావు? ఏదో నైట్లో ఉంచుకున్నావు పోయినావు అని మాట్లాడినావు అనుకో, ఉంచుకున్నావు పోయినావు అనుకుంటే నేను ఇప్పటికి బ్రేకప్ చేసుకుంటుండే, అర్థమైనా? ఇగో అవును, నాకు ఆ రోజు నేను అట్లా మాట్లాడా కాబట్టి ఈ రోజు కూడా అట్లా మాట్లాడుతున్నా అంతే. బ్రేకప్ చేసుకోవాలని ఉందా? నేను చెప్పేస్తా ఇప్పుడే. అయ్యో నీ బయలు ఉందేమో, మీ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందో నాతో వీడియోలు చేస్తుంటే, లేదంటే నాతో వచ్చి మాట్లాడుతుంటే. ఈ వీడియో చూసిన అవుతుందేమో చూసుకో. ఏం కాదు, అయినా నడుస్తుంది. నీకంత యాటిట్యూడ్ ఉన్నప్పుడు నేను తగ్గాలి. ఎవ్వరికి యాటిట్యూడ్ లేదు, అర్థమైందా? మరేముంది? ఏముంది, నాకు నచ్చలేదు, నేను కొట్టుకున్న వీడియోలు. నీకు అంతా ఉంటే నువ్వు వచ్చి మాట్లాడి మనం కొట్టుకుందామంటే ఆ రోజు నువ్వు సారీ చెప్తే నేను లైట్ తీసుకునేదాన్ని. నేను ఎందుకు చెప్పాలి సారీ? అది నీది తప్పు, నాది తప్పు కాదు. అది నేను ఎందుకు చెప్పాలి చెప్పు? ఇప్పుడు ఏది నీ బాధ ఏంది? ఇప్పుడు ఎందుకు ఇందులోకి తీసుకొచ్చి? అసలు నేను ఏడుంటున్నా, ఎట్లుంటున్నా నీకు తెలుసా? నాకెందుకు? నీ మూడు బాగాలేదు, నువ్వు తాగడానికి పోతావు, తిరగడానికి పోతావు, నైట్లో నైట్ తాగుతావు, వైజాగ్ తీసుకొని వెళ్ళిపోతావు శ్రీ అన్న వాళ్ళతోటి. నాకు తెలుసు, అన్నీ తెలుసు, నాకు అన్నీ కనుక్కున్నా నేను. ఏం కనుక్కున్నా? బ్యాక్ పెయిన్ ఉంది. ఇవ్వద్దు, నన్ను పిలిపించి భయపడిచ్చిన వాళ్ళతో చెంప వాళ్ళ దగ్గర. ఇది చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నాను? నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావో నాకు చెప్పు. నీకు ఏమైనా క్లారిటీ కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. నేను నిన్ను వదిలేస్తాను. నేను ఇప్పటివరకు ఏ వీడియోలు అనలేదు, నాకు నచ్చలేదు, నేను నా దగ్గర ఎక్కువ మాట్లాడకరా. నేను మెల్లగా మాట్లాడుతున్నా, నేను లోపల ఉన్నందుకు ఇట్లా మాట్లాడుతున్నా. చిరాకు తెగిపియకు చెప్తున్నా, దూరం జరుగు. ఫస్ట్ నా కోపం తెప్పియకు. నా టెన్షన్లో నేనున్నా. నా బొడ్డ నువ్వు తాకుండా వేసుకున్నా తిరిగి నన్ను ఎందుకు రా చెప్తున్నావు? చెప్పు, ఎవడివి నువ్వు నన్ను అడగడానికి? ఎవరివి? ఎవడు వేసుల్లి ఆడు? ఎవడు? కొడతా సార్, కొడతా, నేను కొడతా. ఇవ్వద్దు నాటకాలు, వచ్చి మాట్లాడు నా దగ్గర. ఇవ్వద్దు, ఇవో మనం మాట్లాడుకుందాం. ఈ లంచల కథలు దింగినావు అనుకో, ఇక్కడ నాకు కోపం వస్తుంది. మంచి చెప్తున్నా, అందరు చూస్తారు, పైకి రాకు. అరే ఓ, నాకు చిరాకు దగ్గర. సరే ఏ క్లారిటీ కావాలి సాయి? నేను కొడతా చూడు సాయి, కోపం చెప్పకు. క్లారిటీ ఏం క్లారిటీ ఇవ్వాలి? నాకు నచ్చలేదు, నేను హట్ అయినా, నేను కొట్టుకున్నా వీడియోలు. అవును, ఫ్యాన్స్ కోసం పోయి కొట్టుకున్నా. నీకు అంతా గుద్దలా ముట్టి వచ్చి కొట్టేటాడు నాతో. నీకు నాతో మాట్లాడడానికి టైం ఉండదు, ఏముండదు, తిరగడానికి ఉంటుంది, మూడు బాగుండదు. నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు అన్ని వస్తాయి. మెల్లగా మాట్లాడు. ఒర్లుతా, ఇంకా గట్టిగా ఒర్లుతా. ఎందుకు ఇడిసైట్ పోతావు? నేను పోతాను నడుచుకుంటా. ఇది నేను మీకు ఏం చెప్పినా? అవును గాయస్, నాకు నచ్చలేదు, నేను బరాబర్ ఇలానే మాట్లాడతా. ఇప్పుడు ఏంది నన్ను బ్లేమ్ చేద్దామని వచ్చినావా? అమ్మా నేను నిన్ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పు అలవాడుతా, మొత్తం వీడియోలు చూడు, అర్థమైందా? ఎక్కువ సైడ్ మాట్లాడకు, అర్థమైందా? నీ వల్ల నేను మద్ద అవుతున్నా, మొత్తం నీ వల్లనే నా లైఫ్ మొత్తం ఊసిపోతున్నా. స్టార్టింగ్ అంతా ఎక్కి లాస్ట్ కు మంచోడు, ప్రేమ ఉంది, అది ఉంది. ఇగో
ఆ, నిన్ను ఇగో నచ్చింది కాబట్టి చెప్పిన ఆ, దాని తప్ప ఇప్పుడు నువ్వు నన్ను బదనాం చేస్తాలేవా? నేను ఏం బదనాం అరే చేసిన? నా కోపం తెప్పియకురా, వర్షం పడుతుంది ఏందిరా నీది? ప్రతి వీడియోలో తీసి పడేసినట్టే మాట్లాడినావు. ఏ వీడియోలో నా గురించి మంచిగా నచ్చలేవు. మాట్లాడినావు? నచ్చకపోతే నచ్చకపోతే అంటే ఎన్ని రోజులు చేసిందంత ఏంది? ఇన్ని రోజులు చేసిందంటే అది నీకుండాలి. ఉంచుకున్నావా? చెంప వల్ల కొడతా నా దగ్గర ఇసొట్టి మాట్లాడక సాయి. నా కోపం తెప్పియక అందరు మరి చూస్తారు. చెప్పు. నువ్వు ప్రేమ లేదా? నా దగ్గర ప్రేమ ఉందో లేదో నాకు తెలుసు, అది నీకు తెలుసు, అందరికి తెలుసు. ఈ చిన్న చిన్న గొడవలకు నువ్వు పెద్ద చేసావు అనుకో, ఎంత పెద్దగైనా నేను చేస్తా. అందరు చూస్తున్నారు, ఇజ్జత్ అంతా ఇస్తున్నావు. అయితే ఏం చేయాలి? చిరాకొద్దు ప్లీజ్. నేను వదిలేస్తాను, నేను చెప్పలే ఏ రోజు. నాకు కోపం లేకుంటే ఏం చేస్తాను నాకు నీ అనుకుంటున్నావు? బిహేవియర్ నచ్చుతలేదు, నేను ఉంటున్నా ఇట్లానే ఉంటా. ఉంచుకో. నాకు లౌడలా నెక్స్ట్ టైం ఫోన్ చేసి గుద్ద వల్ల ఇంకా కూర్చుంది. ఇట్లా ఉన్నది నా బతుకు. ఎవరికి ఏం చెప్పాలన్నా బాధనే, ఎవరితో ఏమన్నా మాట్లాడాలన్నా బాధనే. అట్లా ఉంది నా లైఫ్. ఏం చేస్తుర్రో అర్థమవుతలేదు అసలు. నేనేం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. తెల్లందాకపోతే నాకు అది ఇరుగుడేంది ఏదో. ఎంత తెలియక జరిగిందో, ఎంతో తెలివిగా చేసిందో, మనసులో విషమే దాచావే నవ్వు. తెలియని బరువు మోస్తున్నట్టుంది గుండెలా. కానీ ఆ బరువు ఏంటిది అనేది సొల్యూషన్ దొరుకుతలేదు. ఆ సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుందో, నేను ఏం చేస్తానో, ఫ్యామిలీ టెన్షన్లు ఇంకెన్ని పిచ్చి మైండ్ పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం చేస్తున్నా ఏం చేస్తలేను ఏం అర్థమవుతలేదు. రోజు తాగుతున్నాను. మొన్న నైట్ ఫుల్ తాగి పోయినా, అందరిని సతాయించి మరి తోలుకొని పోయినా. అసలు బాధంతా నాలో నేనే దాచాలే, విడిచావే మరిచావే మనసుకి